దగ్గరకు వస్తాను. ఓకే. జీవి రామకృష్ణ గారు ఉన్నారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. రామకృష్ణ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీ 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 వీడియో మాకు కనబడటం లేదు సార్. ఓకే. 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 సరే అండి. నేను చెప్పేదాన్ని కంటిన్యూ అండి. రామకృష్ణ గారు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి ఇటు పక్క ఏదైతే ధాన్యం కొనుగోలు విషయం కానివ్వండి, అనేక విషయాలు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. దీని గురించి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, రైతులతో సమావేశాలు, రైతులతో దానికి సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, వీటి మీద ఒక ఒక పీక్ స్టేజ్ తీసుకొచ్చారు. రైతులకు సంబంధించిన అంశాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు ఏదైతే పండించిన వడ్లు కొనుగోలు లేక ట్రాక్టర్లు, లారీలు రోడ్లపైన పెట్టి ధర్నాలు చేయటం, ఇవన్నీ ఒక హైప్ క్రియేట్ అవుతున్న సమయంలో రైతుల పక్షాన పోరాడుతున్నప్పుడు బీఆర్ఎస్ ఒక్కసారిగా ఎందుకు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన హుందాగా వ్యవహరించారు, ఇటు పవన్ కళ్యాణ్ హుందాగా వ్యవహరించారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఆ వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకున్నారు గౌరవప్రదంగా. అలాంటి సందర్భంలో అసలు సమస్య పోయినటువంటి సమస్యను తీసుకొచ్చి మళ్ళీ ప్రెస్ క్లబ్లో పెట్టి దానికి సంబంధించినటువంటి తెలంగాణకు పూస్తూ, దానికి సంబంధించినటువంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ, విద్వేషాలు రెచ్చగొడుతూ ఇంత హంగామా చేస్తూ అసలు సమస్యను పక్కన నెట్టేశారు. తెలియకుండానే ఒక మైండ్ డైవర్షన్ గేమ్లో అందరూ దీంట్లో పడిపోయారు, అన్ని పార్టీల నాయకులు. ఇది కేవలం టార్గెట్గా అనిపిస్తుందా, లేకపోతే ఉన్న సమస్య తెలంగాణ సమస్యను డైవర్ట్ చేసే విధంగా ఈ కథ నడుస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా జరుగుతుంది. దీనికి మూల పురుషుడు 100% ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాల్సిన అవసరం అసలే లేదని నెంబర్ 1. గతంలో 2 పర్యాలు వారు ఎలక్షన్ లో నిలబడ్డ సందర్భంలో వారు 2 సార్లు వారు నిలబడ్డ సమయంలో వారు ఎప్పుడు కూడా ఈ యొక్క హైదరాబాద్ రాలేదు, హైదరాబాద్ లో మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు ఆయన కేవలం డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే మెల్లమెల్లగా హైదరాబాద్ లో అడుగుపెట్టే ప్రయత్నం జరుగుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది. ఇక్కడ కొంతవరకు రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ 100% ఉన్నది, అందులో ఏం డౌట్ లేదు. ఇది అదే ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్. రామకృష్ణ గారు, అసలు పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో అడుగుపెట్టి తెలంగాణకు సంబంధించినటువంటి చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి అసలు మంచి క్యాడర్ ఉంది, మంచి నాయకులు ఉన్నారు. ఇక్కడ అసలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పటికే ఉంది. వాళ్ళ పార్టీ ఉండగా వాళ్ళ పార్టీని ఎవరన్నా అభివృద్ధి చేయాలని చూస్తారు, కానీ నువ్వు వెళ్ళు జనసేన పార్టీ పెట్టు అక్కడ అభివృద్ధి చేయని అసలు చంద్రబాబు ఎందుకు గేమ్ ఆడతాడు? ఎందుకంటే అండి ఇప్పుడు హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. మీరు మొన్న చూస్తే కూడా మాక్సిమం 70-80% మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా హైదరాబాద్ ప్రాంతం నుంచి ఉన్నారు. ఏదో విధంగా హైదరాబాద్ ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మెల్లగా పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెట్టినారు. మొన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే ఎవరింటికి పోవాలంటే వస్తే గౌరవంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఇంటికి పోవచ్చు, ఈటల రాజేంద్ర గారి ఇంటికి పోవచ్చు, బండి సంజయ్ గారి ఇంటికి పోవచ్చు, అరవింద్ గారి ఇంటికి పోవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతారు. బాగానే ఉన్నారండి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు సార్. చంద్రబాబు నాయుడు గారికి మీటింగ్ లో కలిశారు, మాట్లాడారు. ఒక పక్క పర్సనల్ గా నాయకులతో మీటింగ్ లో కలిశారు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలతో అందరితో పాటు నాయకులతో కలిశారు. వాళ్ళు దేవుందాలు అంతా యోగక్షేమంగా బాగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారు కాబట్టి, అతను ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి, అతను అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి, అదే మీరు చెప్పినట్టు మోడీ పత్రికలు పిలిపించుకోలేదు, ఆయన ఆల్రెడీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు సర్జరీ చేయించుకుని. కాబట్టి అతని ఆరోగ్యం గురించి వాకప్ చేయటం, వెళ్ళటం, పరామర్శించడం అనేది కామన్. అది దాంట్లో తప్పే ఉంది. దానికి ఏదో హైదరాబాద్ అక్కడ పోవచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ వైపు పోయి రావచ్చు కదా. అంటే ఇదంతా ఏంటంటే సార్ ఒక సిగ్నల్ ఏమి ఇవ్వడం అంటే అందరం కలిసి ఇక్కడ ఎట్టి పరిస్థితి కూడా మళ్ళీ నెక్స్ట్ ఈ కూటమి అంతా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఒక కుట్రపూరితమైన విధానం. మళ్ళీ చూడండి, ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడిన తెలంగాణ వ్యతిరేకం మీకు తెలుసు. చిరంజీవి గారు అధికారికంగా మేము తెలంగాణ వ్యతిరేకం అని తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఇదే కర్మేర వచ్చినప్పుడు తడి బట్టతోటి ఉరిదీయాలే, ప్రాంతాన్ని విభజించవాలని చెప్పి మాట్లాడిన మాటలు అందరూ గుర్తున్నాయి. ఇదే రోజు ఎందుకు పెట్టాలంటే మీటింగ్ 2 జూనే పెట్టానా, ఇంకా వేరే రోజు దొరకలేదు ఆయనకు. అంటే ఇది కేవలం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సెలబ్రేషన్స్ ని మెల్లమెల్లగా దీన్ని డైవర్ట్ చేయాలి, ఈ తెలంగాణను మళ్ళీ మనం వచ్చి పాగేయాలని ఒక పెద్ద కుట్ర దాగుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక పెద్ద మనిషి, ఆయన గతంలో కేసీఆర్ గారి మీద విమర్శించడం జరిగినది, రేవంత్ రెడ్డి గారిని విమర్శించిండు, అమిత్ షాను విమర్శించిండు. చాలా మంది దేశ రాజకీయాల మీద ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. ఒక పవన్ కళ్యాణ్ అనగానే ఎందుకంటే వారు రెచ్చిపోవాల్సిన అవసరం ఉన్నది? అంటే ఎవరు ప్రొఫెసర్లు ఎవరు మాట్లాడదా? ఆంధ్ర ప్రాంతంలో ఎంతో మంది ఎన్నో తీరుగా కూడా మాట్లాడుతుంటారు.
అట్లని చెప్పి ఇక్కడ మనం గొడవ పెడతారుగా వేరే రాష్ట్ర వాళ్ళు విశ్లేషణ పొలిటికల్ విశ్లేషణ ఇచ్చిన వారిని మాటలు వినాలి మనం అంతే. ఆయన ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎక్కడ. ఆయన ఈ హాస్ గివెన్ ఏ స్ట్రాటజిక్స్. దాన్ని తీసుకుని ఆంధ్రాలో వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడము ఎందుకు ఊరుకుంటారు. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు రివోల్ట్ అయినో ఇప్పుడు వాళ్ళకు కొంచెం బుద్ధి వచ్చినట్టు అనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ పెట్టడం దుర్మార్గము. ఆయనకు అసలు ఇక్కడ హైదరాబాద్ లో రాజకీయాలు చేయొద్దు అని మీటింగే పెట్టాల్సిన అవసరమే లేదని చెప్తున్నాం మేమైతే. ఇదంతా కుట్ర ఇది ఒక పెద్ద కుట్ర దాగుంది ఇందులో. నెక్స్ట్ ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇక్కడ మేము పాగేయాలని ఒక పెద్ద కుట్ర. దీనికి బీజేపీ సపోర్ట్ ఇస్తున్నది. కొంతవరకు ఉత్తర తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది, తెలంగాణలో రావాల్సిన అవసరం ఏంది. ఓకే, మీ మాటను కొంతసేపు ఏకీభవిద్దాం. మళ్ళీ అసలు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అంత పెద్ద బీఆర్ఎస్ భవన్ కట్టాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో దానికి తోట చంద్రశేఖర్ని అధ్యక్షుడికి పెట్టాల్సిన అవసరం ఉందండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సార్ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరిచినట్టు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పాటలు ఉన్నప్పుడు నేను పచ్చి తెలంగాణ వ్యతిరేకి, మేము తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం అన్నాడు కదండి. ఇప్పుడు మాట్లాడలేదా? లీడర్ల గురించి మాట్లాడానే. ఎవరైతే ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలు చేసి ఆంధ్ర రాష్ట్రం ఖరాబ్ చేస్తారో వాళ్ళ గురించి మాట తప్పించి ఆంధ్ర ప్రాంత ప్రజలను ఎన్నడూ ఆయన కేసీఆర్ గారు వ్యక్తిగత ఎన్నడూ తిట్టలేదు. ఎన్నోసార్లు చెప్పారు నేను కేవలము ఆంధ్ర నాయకులకు వ్యతిరేకం తప్పించి ప్రజలకు కాదని 100 మీటింగ్ చెప్పిన కేసీఆర్ గారు. కానీ ఆయన కానీ పవన్ కళ్యాణ్ లాగా మాత్రం తెలంగాణ ఉద్యమానికి మేము వ్యతిరేకం అని చెప్పే విధంగా కేసీఆర్ గారు ఎప్పుడు ఆంధ్ర మనోభావాలు దెబ్బతిని మాట్లాడలేదు. లీడర్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు, లగపాటి రాజగోపాల్ గారు, టీజీ వెంకటేష్, అటువంటి పొలిటికల్ సాంబశివరావు వాళ్ళ గురించి మాట్లాడాడు. ఆ విషయం ఎన్నోసార్లు క్లారిటీ కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. మేము మా రాష్ట్రం కోరుకుంటున్నాం, సహకరించామని చెప్పి. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాట్లాడినటువంటి నాయకులు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీ పార్టీలో కొంతమంది ఇప్పటికీ పదవులు అనిపిస్తున్న వాళ్ళు కూడా గతంలో తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం త్యాగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ దానికి సంబంధించిన విషయంలో ఎవరైతే అప్పుడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆంధ్ర నాయకులతో మీ పార్టీ చట్టా పట్టాలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు పడాలన్నది ఇప్పటికీ సందర్భం జరుగుతూనే ఉంది. దీంట్లో ఎక్కడ ఆ సమయంలో రాష్ట్రం విడిపోకూడదన్న సందర్భంలో నాయకులు రకరకాలుగా మాట్లాడారు. ఆ స్టేట్మెంట్ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అన్నదమ్ములా కలిసి ఉంటున్నారు, సత్సంబంధాలు ఉన్నాయి, అటు ఇటు వెళ్తున్నారు, నాయకులు ఉన్నారు, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించిన తర్వాత మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు వింటున్నారు కదా. ఓవరాల్ గా ఇప్పుడు చూస్తే ఏదైతే సభని టోటల్ గా ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు, దాంతో పాటు